మీరు చాలా బక్కగా పలుచుగా ఉన్నారా? ఎంత తిన్నా ఎన్ని రకాల విటమిన్స్ తీసుకున్నా అస్సలు లావెక్కట్లేదా? అయితే మీకోసం ఒక అద్భుతమైన చిట్కా. మీకోసం లేట్ చేయకుండా అదేంటో చూసేద్దామా మరి? కొంతమంది ఎంత తిన్నా బక్కపలుచుగా ఉండడమే కాకుండా తోస్తే కింద పడేటట్లుగా ఉంటారు. మావాడు ఎంత తిన్నా బలం లేకుండా ఉన్నాడండి అని చాలామంది బెంగపడుతుంటారు. అలాంటి వారు ఈ చిట్కాలను పాటిస్తే బలం లేని వారు బలంతో పుష్టిగా మారుతారని ఆయుర్వేదం చెప్తోంది. నీటిలో ఖర్జూర పండ్లను నానబెట్టి పంచదార వేసి తాగుతున్నట్లయితే బలం కలుగుతుంది. ప్రతిరోజు నల్ల నువ్వులు తిని చల్లని నీరు తాగుతున్నట్లయితే బలం వస్తుంది. ఈ చిట్కా మాత్రం జాగ్రత్తగా వినండే. స్వచ్ఛమైన బంగారం నీటిలో వేసి కొంతవరకు మరిగించి తరువాత ఆ నీటిని చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయం సాయంత్రం తాగుతున్నట్లయితే మీకు ఏనుగు వంటి బలం వస్తుంది. దాంతోపాటు మీ ముఖం మంచి కాంతివంతంగా మారుతుంది. ఇది ఆయుర్వేదం చెప్తున్న మాట. అలాగే మరికొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఏంటో చూద్దాం రండి. గొబ్బలి గింజలు నీటిలో నానబెట్టి పంచదార వేసి తాగుతుంటే బలం వస్తుంది. అలాగే తాజా వెన్నను ఉదయం తింటూ ఉంటే బాగా బలం కలుగుతుంది. మర్రి పండులోని గింజలను తింటున్నా శరీరానికి మంచి బలం చేకూరుతుంది. ఇక చివరగా బాగా మగ్గిన అమృతపాణి అరటిపండ్లను తింటున్నా శరీరానికి మంచి బలం వస్తుంది. అదండి ఈ విషయం. మార్కెట్లో దొరికే అనవసరమైన ప్రోడక్ట్లు, కల్తీ మందులు వాడి లేని రోగాలు తెచ్చుకోవడం కన్నా చక్కగా మన ఇంట్లోనో పెరట్లోనో ఉండే వస్తువులతో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో మిన్న. తప్పకుండా ఆచరించండి మరి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.